హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కోడ్ ల్యాబ్ విత్ అంజు. ఈరోజు మనం హెచ్టిఎంఎల్ ట్యుటోరియల్ పార్ట్ 5 లింక్స్ అండ్ ఇమేజెస్ ఇన్ హెచ్టిఎంఎల్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫస్ట్ వచ్చేసి ఇంట్రొడక్షన్ టు లింక్స్ అండ్ ఇమేజెస్. మనం అసలు లింక్స్ అండ్ ఇమేజెస్ అనేవి హెచ్టిఎంఎల్లో ఎందుకు వాడతాము? ఫస్ట్ పాయింట్, లింక్స్ అండ్ ఇమేజెస్ మేక్ వెబ్ పేజెస్ ఇంటరాక్టివ్ అండ్ విజువల్లీ రిచ్. అంటే లింక్స్ అండ్ ఇమేజెస్ వల్ల వెబ్ పేజ్ అనేది ఇంటరాక్టివ్గా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. సో మనం అవి వాడతాం. తర్వాత లింక్స్ కోసం మనము యాంకర్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ద ఏ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ హైపర్ లింక్స్. ఓకే, నెక్స్ట్ ద ఇమేజ్ tag is used to display images on a web page. వెబ్ పేజ్ మీద ఇమేజెస్ డిస్ప్లే చేయడానికి ఇమేజ్ ట్యాగ్ అనేది యూజ్ చేస్తాం. ఇవి రెండు కలిపి మనము నావిగేషన్ అండ్ ప్రజెంటేషన్ ఆఫ్ యువర్ వెబ్సైట్, ఈ రెండు కలిపి వెబ్సైట్ని నావిగేషన్ చేయడానికి, నావిగేషన్ అంటే ఒక పేజ్ నుంచి ఇంకో పేజ్కి వెళ్ళడానికి హెల్ప్ అవుతాయి. అండ్ దెన్ అట్రాక్టివ్గా కనిపించడానికి వెబ్సైట్ ఇవి వాడతాము. యాంకర్ ట్యాగ్ అండ్ ఇమేజ్ ట్యాగ్కి వెళ్ళేక ముందు మనము ఫస్ట్ అబ్సల్యూట్ వర్సెస్ రిలేటివ్ పాత్స్ అంటే ఏంటి అని చూద్దాం. లింక్స్లో మనం ఎప్పుడు టూ టైప్స్ ఆఫ్ పాత్స్ని యూస్ చేస్తాం. అదే అబ్సల్యూట్ అండ్ రిలేటివ్. అబ్సల్యూట్ అంటే ఫుల్ వెబ్సైట్ యూఆర్ఎల్ని పెడతాం దాంట్లో, అండ్ ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ సైట్కి యూస్ చేస్తాము. ఇప్పుడు https www.com youtube.com అలా మొత్తం ఎక్స్టర్నల్ వెబ్సైట్ ఒక పాత్ ఇవ్వడాన్ని అబ్సల్యూట్ పాత్ అంటారు. రిలేటివ్ పాత్ అంటే మన ప్రాజెక్ట్లో ఉన్న మన ఇంటర్నల్ ఫైల్స్ యొక్క పాత్ని ఇస్తాము. లైక్ మనం చాలా ఫైల్స్ అనేవి క్రియేట్ చేసాము, contact.html, style.css ఇలా చాలా ఇచ్చామనుకో, ఆ వెబ్ పేజ్కి మనకు నావిగేట్ కావాలనుకున్నాం అనుకో, దాన్నే రిలేటివ్ పాత్ అంటారు. సో ఎక్స్టర్నల్ వెబ్సైట్కి అబ్సల్యూట్ పాత్, మన ఓన్ ప్రాజెక్ట్ పేజెస్కి నావిగేట్ కావాలంటే రిలేటివ్ పాత్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు యాంకర్ ట్యాగ్, ఏ ట్యాగ్ గురించి తెలుసుకుందాం. ఏ ట్యాగ్ని హైపర్ లింక్ క్రియేట్ చేయడానికి యూస్ చేస్తాం. ఆల్రెడీ నేను చెప్పాను, హైపర్ లింక్ అంటే క్లిక్కబుల్ టెక్స్ట్. అంటే మనం వెబ్సైట్లో ఏదైనా క్లిక్కబుల్ టెక్స్ట్ ఆర్ ఇమేజ్ క్రియేట్ చేయడానికి యాంకర్ ట్యాగ్ యూస్ చేస్తాం. ఇందులో మనకు ఒక అట్రిబ్యూట్ ఉంటుంది, href అనే అట్రిబ్యూట్. ఇది వచ్చేసి డెస్టినేషన్ యూఆర్ఎల్ కోసం యూస్ చేసాం. అంటే మనం అది క్లిక్ చేసిన వెంటనే ఎక్కడికి వెళ్ళాలి, పేజ్ అనేది ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అది href అట్రిబ్యూట్ అనేది చెప్తుంది. తర్వాత ఏ అండ్ ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో ఉన్న టెక్స్ట్ మనకు క్లిక్కబుల్గా ఉంటుంది ఎప్పుడు కూడా. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్ ఉంది ఏ, దాని మధ్యలో నేను గో టు గూగుల్ అని రాశాను. ఇప్పుడు దాన్ని క్లిక్ చేయగలుగుతాం మనం. దాన్ని క్లిక్ చేస్తే గూగుల్ సైట్ అనేది ఓపెన్ అవుతుంది. అలా పెడతాం అనమాట. ఇప్పుడు ఆ వెబ్సైట్ అనేది బ్లాంక్ పేజ్లో, అంటే వేరే పేజ్లో మనకు ఓపెన్ కావాలి, వేరే ట్యాబ్లో ఓపెన్ కావాలి అంటే టార్గెట్ ఈక్వల్ టు బ్లాంక్ అనే అట్రిబ్యూట్ అనేది వాడతాము. ఇమేజ్ ట్యాగ్ అనేది మనకు వెబ్సైట్లో ఇమేజ్ని డిస్ప్లే చేయడానికి యూజ్ చేసాము. ఇందులో SRC, ALT అనే అట్రిబ్యూట్స్ ఉంటాయి. SRC అట్రిబ్యూట్లో ఇమేజ్ పాత్ అనేది ఇస్తాము. ALT అనే అట్రిబ్యూట్లో మనకు ఒకవేళ ఇమేజ్ పాత్ రాంగ్ అయితే ఆల్టర్నేటివ్గా ఏం టెక్స్ట్ కనిపించాలి అనేది దాంట్లో ఇస్తాము. అండ్ ఇంకా ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయంటే విడ్త్, హైట్, మనము ఇమేజ్ యొక్క విడ్త్, హైట్ని సెట్ చేసుకోవచ్చు. అండ్ ఇమేజ్ వచ్చేసి సెల్ఫ్ క్లోజింగ్ ట్యాగ్. ఇమేజ్ని లింక్ లాగా ఎలా చేయాలని చూద్దాం. ఇక్కడ మనము యాంకర్ ట్యాగ్ని, ఇమేజ్ ట్యాగ్ని రెండింటిని కలిపి యూజ్ చేయాలన్నమాట. అంటే ఇమేజ్ అనేది క్లిక్కబుల్ లింక్ లాగా పనిచేయాలి. అంటే ఇమేజ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం స్పెసిఫై చేసిన వెబ్ పేజ్ అనేది ఓపెన్ అయ్యేలాగా చేయాలి. ఇది మోస్ట్లీ వెబ్సైట్ లోగోస్, సోషల్ మీడియా ఐకాన్స్, హోమ్ పేజ్ లింక్స్ కోసం యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, గూగుల్ లోగో మీద క్లిక్ చేస్తే గూగుల్ సైట్ ఓపెన్ అవ్వాలి. యూట్యూబ్ లోగో మీద క్లిక్ చేస్తే యూట్యూబ్ ఓపెన్ అవ్వాలి. ఇలా అనమాట. ఇంతవరకు మనం థియరిటికల్గా చూసుకున్నాం. ఇప్పుడు ప్రాక్టికల్గా అవి ఎలా వర్క్ అవుతాయి అనేది చూసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం విజువల్ స్టూడియో ఓపెన్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం, లింక్స్ అండ్ ఇమేజెస్ .html అని. ఇప్పుడు బాయిలర్ షిఫ్ట్ ప్లస్ ఎక్స్క్లమేటరీ మార్క్ ప్లస్ ఎంటర్, బాయిలర్ ప్లేట్. అండ్ ఆఫ్టర్ దట్ ఇప్పుడు మనం ఏం రాయాలన్నా బాడీ ట్యాగ్లో రాయాలి. ఇప్పుడు నేను గూగుల్కి వెళ్ళి ఒక ఇమేజ్ అనేది సేవ్ చేసుకుంటున్నాను నా ఫోల్డర్లోకి. HTML అనే ఇమేజ్ని తీసుకొని సేవ్ చేసుకుంటున్నాను. నా ఫోల్డర్ ఏదైతే ఉందో HTML కోర్స్ అని, ఆ ఫోల్డర్లోకి సేవ్ చేసుకుంటున్నా.
ఇప్పుడు అక్కడ వచ్చేసింది. సో మనము image.png అని అక్కడ పాత్ ఇవ్వాలి. ఆఫ్టర్ దట్ మనము లైవ్ వెళ్ళి ఇక్కడ చూస్తే వెబ్ పేజ్లో మనకు ఇమేజ్ వచ్చేసింది. ఇప్పుడు ఏఎల్టీ అనే అట్రిబ్యూట్ ఏం చేస్తుంది అంటే, ఏఎల్టీలో ఇప్పుడు నేను ఇమేజ్ నాట్ ఫౌండ్ అని రాస్తున్నా. తర్వాత ఎస్ఆర్సీలో మనం రాంగ్ ఇస్తున్నా, లింక్ అనేది రాంగ్ ఇస్తున్నా. రాంగ్ ఇచ్చినప్పుడు ఏఎల్టీలో ఏమైతే ఇచ్చింటామో ఆ టెక్స్ట్ అనేది మనకు వెబ్ పేజ్లో కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి చూపిద్దాము. నేను ఆల్రెడీ చెప్పా అబ్సల్యూట్ పాత్, రిలేటివ్ పాత్ అని. ఇప్పుడు రిలేటివ్ పాత్ అనేది చూద్దాం. చూడండి, రిలేటివ్ పాత్లో కూడా వచ్చేసింది ఇమేజ్ అనేది. నెక్స్ట్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ చూద్దాము. ఫస్ట్ వచ్చేసి యాంకర్ ట్యాగ్ క్రియేట్ చేసి హెచ్రెఫ్లో ఇప్పుడు అబ్సల్యూట్ పాత్ ఇద్దాం. ఒక ఇన్స్టాగ్రామ్ మనం ఓపెన్ చేసుకుందాం. ఇన్స్టాగ్రామ్ www.com ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి దాని పాత్ని అక్కడ వద్దాం. కాపీ ద పాత్ అండ్ పేస్ట్ హియర్ అండ్ సీ ద అవుట్పుట్. రిఫ్రెష్ ఇట్. మనము ట్యాగ్లో ఒక సెంటెన్స్ రాయాలి. సో ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అని రాస్తున్నాం. ఇక్కడ మనకు ఆ టెక్స్ట్ కనిపిస్తుంది, ఓపెన్ ఇన్స్టాగ్రామ్. అది క్లిక్కబుల్ ఉంటుంది. అది క్లిక్ చేస్తే మనకు ఇన్స్టాగ్రామ్కి వెళ్తుంది పేజ్. ఆఫ్టర్ దట్ నేను టార్గెట్ అనేసి ఇచ్చి బ్లాంక్ అని ఇచ్చాను అనుకో, అది వేరే పేజ్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాకు సెల్ఫ్ పేజ్లోనే ఓపెన్ అయ్యింది. నేను ఓపెన్ ఇన్స్టాగ్రామ్ అని క్లిక్ చేస్తే అదే వెబ్ పేజే రీలోడ్ అయ్యి ఇన్స్టాగ్రామ్ వచ్చింది. నాకు అలా రాకూడదు. సో నాకు వేరే వెబ్ పేజ్ అనేది ఓపెన్ కావాలి, వేరే ట్యాబ్ అనేది ఓపెన్ కావాలి. అలా కావాలంటే టార్గెట్ బ్లాంక్ అని ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి రిలేటివ్ పాత్ చూద్దాము. ఇప్పుడు యాంకర్ ట్యాగ్ యూస్ చేసి మనకు ఆల్రెడీ చాలా ఫైల్స్ అనేది క్రియేట్ చేసాం కదా, దాంట్లో బేసిక్ HTML అనే ఫైల్, బేసిక్ ట్యాగ్స్ అనేది చూద్దాము. చూడండి, మనం క్రియేట్ చేసిన ఫైల్ అనేది ఓపెన్ అయింది. అలా అనమాట. నెక్స్ట్ లాస్ట్ వన్, ఇమేజ్ యాజ్ లింక్. ఇమేజ్ని లింక్ లాగా ఎలా చేయాలి? ఫస్ట్ యాంకర్ ట్యాగ్ యూస్ చేసి అందులో మనము ఇన్స్టాగ్రామ్ పాత్ ఇద్దాం. అందులో తర్వాత ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ మధ్యలో నేను ఇమేజ్ ట్యాగ్ అనేది ఇస్తున్నా. అక్కడ మనకి నచ్చిన ఇమేజ్ ఇవ్వచ్చు. నేనైతే మనం ఇందాక యూస్ చేసుకున్న HTML ఇమేజ్నే ఇస్తున్నా. ఆ ఇమేజ్ ఇచ్చాక ఇప్పుడు మనము అవుట్పుట్ చూద్దాం. లోడ్ ఇట్. ఇప్పుడు ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ క్లిక్ చేయగానే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ అవ్వాలి. ఈ వీడియోలో మనం లింక్స్ అండ్ ఇమేజెస్ ఇన్ HTML గురించి తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ టేబుల్స్ ఇన్ HTML గురించి తెలుసుకుందాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రమ్ కోడ్ ల్యాబ్స్ విత్ అంజు.